అండి, వెల్కమ్ బ్యాక్ టు సోనియారు తెలుగు ఛానల్. సో ఫ్రెండ్స్, ఈ రోజు వచ్చి కేఆర్ మార్కెట్ లో మీకు ఒక మంచి ప్లేస్ నేను మార్కెట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. ఈ ఫ్రూట్ చూసారు కదా, కీలకాయ అంటే కేజీ 180-200 రూపీస్ చెప్తున్నారు. చాలా బాగుండింది. నేనైతే ఫస్ట్ టైం ఇక్కడ చూడడం, కాకపోతే కేజీ 180 రూపీస్ కొంచెం ఎక్కువ కాస్ట్ అనిపించింది. కాకపోతే టేస్ట్ అయితే చాలా బాగుండింది. ఇక్కడ వచ్చేసి ఫ్రూట్ మార్కెట్ అనమాట, ఫ్రూట్ అండ్ వెజిటేబుల్ మార్కెట్ గురించి నేను ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. అలాగే ఇంకొక మెయిన్ ఉంది, అది కూడా మిడిల్ లో వస్తుంది. సో ప్లీజ్ మీరు వీడియో మొత్తం చూడండి, చాలా బాగుంటుంది. నేను అన్ని ప్రొడక్ట్స్ కానీ ప్లేసెస్ గురించి కానీ సూపర్ గా నేను మీకు అన్ని క్లియర్ గా చూపిస్తున్నానండి. ఏది మీకు బ్రేక్ అవడం కానీ వీడియోని చాలా క్లియర్ గా నేను తీసాను అనమాట. సో వీడియో కూడా చాలా బాగుంటుంది, మీకు కూడా నచ్చుతుంది. సో వీడియో అంతా ఫుల్ గా చూడడానికి ట్రై చేయండి. ఫ్రెండ్స్, మీలో ఎవరైనా కొత్తగా నా ఛానల్ కనుక విజిట్ చేస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ తో పాటు బెల్ బటన్ కూడా క్లిక్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఎందుకంటే నేను ఎప్పుడు న్యూ వీడియో అనేది పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. సో ఈజీగా మీరు ఫస్ట్ నా వీడియో చూడడానికి బాగుంటుంది. సో ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్తే కనుక ఇది వచ్చి మీకు లాస్ట్ వీడియో ఒకటి పెట్టాను కదా, సండే బజార్ అండ్ చోర్ బజార్ అని చెప్పేసి పెట్టాను కదా. సో అక్కడదే అనమాట ఇది. సో అది క్రాస్ చేసుకున్నాక నేను కొంచెం ముందుకెళ్తే మనకి ఈ మార్కెట్ అనేది వస్తుంది. సో ఇక్కడ ఏంటంటే అందరూ చిన్న వ్యాపారాల నుంచి పెద్ద వ్యాపారాల వరకు అందరు అనమాట. సో కింద పెట్టుకునే వాళ్ళు కానీ అలాగే పైన పెట్టుకునే వాళ్ళు కానీ సండే రోజు వెళ్ళడానికి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఎందుకంటే మనకి అన్ని ఫ్రెష్ ఐటమ్స్ అండి, ఫ్రెష్ గా దొరుకుతాయి. వెజిటేబుల్ కానీ ఫ్రూట్స్ కానీ అలాగే అన్ని తక్కువ కాస్ట్ లో కూడా దొరుకుతాయి అనమాట. సో ఈజీగా మనకి ఏంటంటే ఒక వారానికి సరిపడా కానీ ఇలాంటి అనమాట. నేను ఏం చెప్తున్నానంటే బెంగళూరులో ఉన్న వాళ్ళ గురించి మాట్లాడుతున్నానండి. సో అవుట్ సైడ్ నుంచి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఇక్కడ స్టే చేసే వాళ్ళు కూడా చాలా బాగా పనిచేస్తుంది వీడియో చూడడానికి. సో అలాగే బెంగళూరులో ఉన్న పర్సన్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా బాగా యూజ్ అవుతుంది ఈ వీడియో అనేది. సో క్లియర్ గా ఉంటుంది. నేనైతే అనుకుంటున్నాను బాగా యూస్ఫుల్ అవుతుందని చెప్పేసి. సో ఎక్కడున్న వాళ్ళు కూడా ఏదో ఒక రోజు మనం బెంగళూరు వచ్చే అవకాశం ఉంటుంది. సో వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. సో నా టైప్ లాగా. సో ఇక్కడ చూసారు కదా, వెజిటేబుల్ అనేది మనకి అంత ఫ్రెష్ గా పెట్టి అమ్ముతారండి, చాలా తక్కువ కాస్ట్ లో ఉంటుంది. సో కొంచెం ముందుకెళ్తే ఏమవుతుందంటే ఇక్కడ ఒక బిల్డింగ్ కనిపిస్తుంది. సో ఈ బిల్డింగ్ లో కింద వచ్చి మనకి ఫ్లవర్స్ అనమాట, ఫ్లవర్స్ సంబంధించిన అన్ని ఉంటాయి. సో నేను ఫస్ట్ అయితే పైకి వెళ్తున్నాను. సో ఇక్కడ కూడా మెయిన్ చాలా బాగుంటుంది, మీరు మిస్ అవ్వకుండా మొత్తం చూడండి. సో అవుట్లుక్ చూసారు కదా, ఇదంతా రోడ్ సైడ్ పెట్టుకునే మార్కెట్ అనమాట. సో ఇన్ సైడ్ వచ్చి ఏమేమి ఉన్నాయో మీకు ఇప్పుడు చూపిస్తాను. సో ఇక్కడ వచ్చి మనకి పూజకి సంబంధించిన ప్రతి ఒక్క సామానం అనేది ఇక్కడ దొరుకుతుందండి. పూజ సామానం కానీ అలాగే మనకి కుండలు అన్నమాట. ఇప్పుడు కొంచెం సీజన్ అయిపోతుంది కదా, సమ్మర్. సో తగ్గిపోయినట్టుంది, కొంచెం మటుకే మనకి కనిపిస్తుంది. సమ్మర్ అనేది అయిపోవచ్చింది కాబట్టి. సో అలాగే మనకి ఏంటంటే ఇక్కడ ప్రైజెస్ అనేది కూడా చాలా రీజనబుల్ ప్రైజెస్ అండి, ఎక్కువ కాస్ట్ అనేది అయితే ఏది ఉండదు. నేను మీకు ఇప్పుడు చెప్తున్నాను కదా, ఇక్కడ వచ్చి మనకి ప్లాస్టిక్ ఇస్తరాకులు అంటారు కదా, ప్లాస్టిక్ కానీ అలాగే చెక్కతో చేసినవి కానీ ఇవన్నీ మనకు దొరుకుతాయి. ప్రైజెస్ అనేది నేను ఏది మీకు చెప్పట్లేదండి, ఎందుకంటే నేను చెప్పిన ప్రైజెస్ అనేది ఒకటి ఉండి మీరు చూసిన ప్రైజ్ ఒకటి ఉంటే కనుక కొంచెం మళ్ళీ మనకి కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది. సో అందు గురించి నేను కొన్ని ప్రైజెస్ అనేది చెప్పట్లేదు, కానీ ప్రైస్ అనేది చాలా రీజనబుల్ అనేది మటుకు నేను చెప్తున్నానండి. మనకి రీజనబుల్ ప్రైజెస్ లో వీళ్ళు ఇస్తారు. సో మనం కూడా ఏంటంటే కొంచెం బార్గెన్ చేసి కూడా తీసుకోవచ్చు. ఇక్కడ చూస్తారు కదా, ఈ షాప్ లో వచ్చి అన్ని పూజకు సంబంధించిన ఏదైతే ఉన్నాయో అవన్నీ వీళ్ళ దగ్గర దొరుకుతాయండి. నాకు కొన్ని ప్రొడక్ట్స్ అనేది ఎందుకు యూజ్ చేస్తారో తెలీదు, బట్ ఇక్కడ చూసారు కదా, ప్లాస్టిక్ గ్లాసెస్ కానీ మనకి ఫంక్షన్స్ కానీ అలాంటి వాటికి బాగా పనికొచ్చే ఏదైతే ఉన్నాయో హోల్సేల్ లో మనం ఇక్కడ తీసుకోవచ్చు. అలాగే షాప్ లో పెట్టుకునే వాళ్ళకి కానీ ఇంట్లో వాళ్ళకి కానీ ఇక్కడ వెయిట్ మిషన్స్ అనమాట, చిన్నదనమాట. మనం గ్రామ్స్ లో చెక్ చేసుకునే కాడి నుంచి కేజీస్ లో అనమాట, పెద్ద పెద్ద సైజెస్ కూడా మీకు దొరుకుతాయి. బట్ ఈ షాప్ పర్సన్ అయితే నాకు ఎక్కువ కాస్ట్ చెప్పారు, నాకు కంపేర్ చేసుకుంటే కనుక ఎక్కువ అనిపించింది. సో కొనుక్కోవాలనుకున్నప్పుడు మనం బార్గెన్ చేసి తీసుకోవచ్చు. నేను ప్రైజెస్ అయితే ఏది నేను చెప్పట్లేదండి, మళ్ళీ నేను చెప్పలేదని మీరు ఏమి అనుకోవద్దు. ఎందుకంటే నేను చెప్పిన దానికి అక్కడ ఏంటంటే వాళ్ళు డిఫరెంట్ అనేది ఉంటుందన్నమాట. సో రోడ్ సైడ్ అనేది అలాగే ఇది బార్గెన్ చేసే ప్లేస్ కాబట్టి నేను ప్రైజెస్ అనేది మీకు రివీల్ చేయట్లేదు. సో ప్రైస్ అనమాట చాలా రీజనబుల్ అని బట్టి చెప్పగలుగుతున్నాను. సో ఇక్కడ చూసారు కదా, మనకి అన్ని ఇనుపు సంబంధించిన కుక్వేర్ సెట్స్ అన్ని మనకి చిన్నటి నుంచి పెద్ద వరకు అనమాట. ఎక్కువగా ఫంక్షన్స్ కానీ హోటల్స్ లో వాళ్ళకి కానీ అలాగే మనమైన ఓన్ గా కొన్ని మెస్లు నడుపుకునే వాళ్ళకి కానీ బాగా పనిచేస్తుంది. అలాగే మనం ఇంట్లో వాడుకోవడానికి కూడా చిన్న సామానం కూడా మనకి దొరుకుతాయి కాబట్టి మీరు తీసుకోవాలనుకున్న వాళ్ళు వెళ్ళి తీసుకోవచ్చు. ప్రోడక్ట్ అనేది చాలా బాగుండిందండి, క్వాలిటీ వైజ్ గా మటుకి చాలా బాగుండింది. ఈ షాప్ లో కూడా అన్ని మనకి A to Z అనేది దొరుకుతాయండి మీకు. అలాగే మనం చిన్న స్టవ్ కూడా ఉంటుంది కదా, బొగ్గులు వేసుకొని పెట్టుకునేది. సో అలాంటివి కూడా ఉంది. నేను మళ్ళీ ఇప్పుడు కనిపిస్తున్నట్టు చెప్తాను మీకు దాని గురించి. సో ఇక్కడ ఏంటంటే ఆల్మోస్ట్ అన్ని షాపుల్లో స్టీల్ కానీ అలాగే స్టవ్స్ కానీ ఇలాంటి బాండీలు కానీ
మనకి దోశ వేసుకునే పెనాలు స్క్వేర్ టైప్ వస్తుంది కదా, అది చిన్నది నుంచి పెద్దది ఇప్పుడు కనిపిస్తుంది చూడండి, అది వచ్చి మనకి 2 దోశలు వేసుకోవడానికి పనికొచ్చేది అనమాట. సో ఇప్పుడు నేను చెప్పాను కదా స్టవ్ గురించి, సో ఇది కూడా చాలా వెయిట్ ఉందండి. నేను గబక్కుని చేపెట్టి తీసిపోయాను, కానీ అది ఎంత వెయిట్ ఉందంటే చాలా వెయిట్ ఉంది, మొయలేకపోయాను అనమాట. సో దీని కాస్ట్ వచ్చి 350 సంథింగ్ అలా చెప్పారు. బార్గెన్ చేస్తే మటుకి ఇక్కడ ఉన్న షాపర్స్ అస్సలు తగ్గలేదండి. ఒక 20 రూపీస్ మటుకు నేను తగ్గిస్తా అని చెప్పారు. 350 రూపీస్ మాకు కొంచెం ఎక్కువ అనిపించి మేము వేరే షాప్లో కూడా ట్రై చేయాలి. ఏదైనా సరే అంతేనండి, మనం ఏదైనా వస్తువు కావాలనుకున్నప్పుడు 2-3 షాపులో చూసుకొని ప్రైజెస్ అనేది మనకి ఎక్కడ బాగుంది ప్రొడక్ట్ అనేది, ప్రైజెస్ కూడా మనకి ఎలా అనిపిస్తుంది అనేది చూసుకొని మనం తీసుకోవాలండి. సో ఒకే షాప్లో మనం కంపేర్ చేసుకోకుండా, సో వీళ్ళ షాప్లో అయితే మేము చూసాం చాలా వరకు సామాను ఉన్నాయి. ఇక్కడ చూసారు కదా చాటలు, అలాగే బుట్టలు, అద్దము, ఇసుకరలు, చేపలు, అలాగే ఉయ్యాలు అనమాట. ఉయ్యాలు కూడా మనకి ఏదన్నా స్పెషల్గా మనకి ఇంత కావాలంటే కనుక మన వాళ్ళు చేసి ఇస్తారండి. సో చేసేయాల్సిన అవసరం లేకుండానే మనకి రెడీమేడ్గా కూడా ఉన్నాయన్నమాట. సో మీరు ఉయ్యాలు కావాలనుకున్నా కూడా మీరు వెళ్ళొచ్చు, ఇనుపతో చేసినాయి అనమాట. ఇవన్నీ క్వాలిటీ కూడా చాలా బాగుండింది, మనం తీసుకోవచ్చు ఇక్కడే అనమాట. ఇవన్నీ మనకి మీరు పర్టికులర్గా షాప్ అడ్రస్ మీరు అడగండి, ఎందుకంటే ఒక్కసారి మీరు లోపలికి వెళ్ళారనుకోండి మీకు చాలా షాపులు కనిపిస్తూ ఉంటాయి. సో పర్టికులర్గా మీరు అడ్రస్ అనేది అడుగు వల్ల మనం చెప్పలేము అనమాట, ఎందుకంటే చాలా షాపులు ఉన్నాయి. నేను మొత్తం అన్ని మీకు క్లియర్ గా నేను చూపిస్తున్నాను. సో వీళ్ళ దగ్గర వచ్చి అన్ని గ్యాస్ అంటే స్టవ్లు ఉంటాయి కదండి, ఇనుపవి, మనం ఎక్కువగా పెళ్లిలో కానీ ఫంక్షన్స్ అలాంటి వాటిలో కానీ, లేదంటే పెద్ద పెద్ద మెస్సుల్లో వాడుతూ ఉంటారు కదా, అలాంటి వాటిల్లోకి ఇక్కడ వీళ్ళ దగ్గర దొరుకుతాయి అనమాట. అలాగే మనకి మిషన్ అనమాట, మిక్సర్ అంటారు ఆ టైపు. సో అవి కూడా ఉన్నాయన్నమాట, పెద్దవి, చిన్నటి నుంచి పెద్ద స్టవ్ల వరకు కూడా వీళ్ళ దగ్గర దొరుకుతాయి. సో నేను అడ్రస్ మీకు షాప్ నేమ్ చూపిస్తున్నాను చూడండి, మీరు పర్టికులర్గా కావాలంటే కనుక కొన్ని నేను షాప్ నేమ్స్ అనేది మీకు చూపిస్తున్నాను. ఫోన్ నెంబర్ మీరు కాల్ చేసినా కూడా వేస్ట్ అండి, రెస్పాండ్ అవ్వరు, ఎందుకంటే మీరు ఏది కావాలన్నా మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొనుక్కోవాల్సిందే. పర్టికులర్గా ఏదైనా డీటెయిల్స్ కావాలంటే కనుక వాళ్ళు ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, కానీ ఫోన్ నెంబర్ ఉండడం వల్ల మీరు ఫోన్ చేసినా కూడా వేస్ట్ అవుతుంది. సో ఫోన్ అయితే చేయడం కూడా మీకు దండగే. మీరు కావాలనుకుంటే బెంగళూరులో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, ఒకవేళ వచ్చే వాళ్ళు ఎవరైనా ఎప్పుడైనా విజిట్ చేస్తే కనుక వెళ్ళి చూడండి, మీకు ఏదైనా యూస్ఫుల్ అయితే కనుక కొనుక్కోవాలనుకుంటే కనుక కొనుక్కోవచ్చు. మనకి అల్యూమినియం కూడా ఇక్కడ చూసారు కదా చాలా బాగుండింది. నేను పైనుంచి మీకు కింద చూపిస్తున్నాను చూడండి, ఇది వచ్చి మధ్యలో వస్తుంది, ఫ్లవర్ షాప్ అని చెప్పే కదా, కింద అన్ని ఆల్మోస్ట్ మనకి అన్ని ఫ్లవర్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి మీకు. సో కిందకి వెళ్ళినప్పుడు కూడా నేను ఒకసారి మీకు అవన్నీ నేను చూపిస్తాను. ఇది పైనుంచి మీకు ఒకసారి ఎలా ఉంటుంది ఏంటి లుక్ అని చెప్పేసి నేను మీకు చూపిస్తున్నాను ఇక్కడ. ఈ బిల్డింగ్ అయితే చాలా పెద్దగా ఉందండి. మనకి లోపలే కాకుండా అవుట్ సైడ్ కూడా మనకి చాలా చిన్న చిన్న కొట్లు అనమాట. చిరు వ్యాపారులు అందరూ చాలా మంది ఉన్నారు. సో ఇక్కడ చూసారు కదా, మీకు నేను అన్ని చూపిస్తా అని చెప్పా కదా, మనకి అన్ని ఇనుపతో చేసిన ప్రతి సామాను అనేది వీళ్ళ దగ్గర దొరుకుతుందండి. అట్ల పేనాలు, అలాగే మనకి గంటెలు, అలాగే చూసారు కదా ప్రొడక్ట్స్ కొన్ని నేమ్స్ నాకు గబకం తట్టట్లేదు చెప్పడానికి. ఇది చూసారు కదా స్క్వేర్ టైప్ లో వచ్చింది, నాకైతే చాలా బాగా నచ్చింది, చాలా వెయిట్ కూడా ఉండింది. ఒక దోశ వేసుకోవడానికి, కాకపోతే ఏంటంటే మనకి పెద్ద అయిపోతుంది, ఇంకా దీనికన్నా చిన్నది చూద్దాం అనుకున్నాను, దొరికితే తీసుకుందాం, చిన్న సైజ్, ఇంకా చిన్న సైజ్ దొరికితే బాగుండు. నాకు ఈ స్క్వేర్ టైప్ అయితే చాలా బాగా నచ్చింది, బట్ ఇంకా తీసుకోలేదు. సో ఇంకా అక్కడ పైన అంతా అయిపోయిందండి. ఇప్పుడు నేను కింద ఫ్లవర్ మార్కెట్ ఏదైతే ఉందో నేను అది కింద మీకు చూపిస్తున్నాను. ఇక్కడ ఏంటంటే మనకి వీళ్ళు కేజీ లెక్కలో అమ్మడం కానీ, లేదంటే కొన్ని మూరల కన్నా వీళ్ళు కేజీల్లో అమ్మేది ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే పూజకి ఎక్కువగా దేవుడికి గుడికి వెళ్ళే వాళ్ళకి అలాంటి వాళ్ళు కానీ, లేదంటే ఇళ్ళకాడ అమ్ముకుంటూ ఉంటారు కదా, అలాగే మళ్ళీ గుళ్ళ దగ్గర కూడా అమ్ముకునే వాళ్ళు ఉంటారు చూడండి, ఫ్లవర్స్ కానీ మూరలు లెక్క అమ్ముకునే వాళ్ళు. సో వాళ్ళందరూ ఏంటంటే వీళ్ళు మార్నింగ్ కానీ ఒక టైం వచ్చేస్తారండి, వచ్చి ఇక్కడ హోల్సేల్లో వాళ్ళు కొనుక్కొని వెళ్ళి పట్టుకెళ్తారన్నమాట. ఎక్కువగా లాట్లో కొనుక్కుంటారండి. వీళ్ళ దగ్గర కొంతమంది కేజీల్లో అమ్ముతారు, కొంతమంది ఏమో మూరల లెక్కలు అమ్ముతారు. సో ఇక్కడ చూసే కొంతమంది దండల లెక్కలు అమ్ముతారు అన్నమాట, డిఫరెంట్ గా. కాకపోతే ఏంటంటే ఫ్లవర్స్ అన్ని చాలా బాగున్నాయండి, ఫ్రెష్ గా ఉన్నాయి. ఎంత ఫ్లవర్ది వాసన భలే వస్తూ ఉంది. కిందకు వచ్చినప్పుడైతే చాలా నాకు ఆ ఫీలింగ్ అనేది చాలా బాగా అనిపించింది, ఎందుకంటే అన్ని ఫ్లవర్స్ భలే కనిపిస్తూ ఆ స్మెల్ అనేది బాగుంటూ రకరకాల పూలు ఉన్నాయి కదా, మనం అన్ని ఒకసారినే చూసేసరికి ఆ ఫీలింగ్ అనేది చాలా బాగా అనిపించింది నాకు.
సో ఇదైతే బాగా నచ్చింది నాకు, ఎందుకంటే ఫ్లవర్స్ అనేది చాలా మంది ఇష్టపడతాం కదా, ఎంత పెట్టుకున్నా పెట్టుకోకపోయినా, కానీ అన్ని రకాల ఫ్లవర్స్ అనేది ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. సో చిన్న వ్యాపారుల నుంచి పెద్ద వ్యాపారుల వరకు కూడా ఇక్కడ మనకి అమ్ముకుంటూ ఉంటారు. సో ఇక్కడ కింద కూడా కొన్ని షాప్స్లు ఉన్నాయి. సో అక్కడ కూడా పూజ సామాను, అలాగే మనకి ఇస్తరాకులు అలాంటివన్నీ దొరుకుతా ఉన్నాయి. సో ఇక్కడైతే నాకు ఈ ఫ్లవర్ షాప్ లో అయితే అన్ని రకాలండి, కనకంబరాలు కానీ గులాబీలు అయితే చాలా రకాలు ఉన్నాయి. మామూలుగా అయితే బంతి పూలు కూడా చూసారు కదా ఎంత బాగున్నాయి కదా. సో ఇక ఇలా చూసుకుంటూ నేను అవుట్ సైడ్ కి వెళ్ళడానికి మీకు చూపిస్తున్నాను రూట్ అనేది. సో మీరు ఒకసారి ఈ బిల్డింగ్ లోకి వస్తే మీకు పర్టికులర్ గా షాప్ గురించి ఏం అవసరం లేదండి. ఇన్సైడ్ కి వస్తే మీరే ఆటోమేటిక్ గా ఓకే 1 by 1 అన్ని చూసుకుంటూ వెళ్తారు. సో ఇక్కడ చూసారు కదా, పైన పెట్టుకొని అమ్ముకోవడం, కింద పెట్టి అమ్మడం, కొంచెం ప్లేస్ అనేది చిరగ్గా ఉంది కానీ ఆ ఫ్లవర్స్ చూస్తే కనుక మన మైండ్ అనేది చాలా రిఫ్రెష్ అయిపోతుంది ఆ ఫ్లవర్స్ అని చూస్తూ ఉంటే. మీకైతే గోల్ గా ఉండిందండి. నేను జస్ట్ ఆ వాయిస్ అని, అదే బ్యాక్గ్రౌండ్ ఆ నాయిస్ అని తీసేసి మీకు నా వాయిస్ ఇవ్వడం వల్ల మీకు ఆ గోల్ తెలియట్లేదు. కానీ అందరూ కేజీ, 1/4 kg, 10 kg, 20 kg, 80 అలా అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు సో వాళ్ళ భాషలో. కానీ కొంచెం వరకు మనకి ఈ భాష అనేది అర్థమవుతుందండి. మాట్లాడడానికి నాకు కొంచెం లైట్ గా రాదు, బేసిక్ వర్డ్స్ అయితే నేను వాడుతూ ఉంటాను కన్నడ కొంచెం వరకు. బట్ ఆల్మోస్ట్ మనకి ఆ లాంగ్వేజ్ అనేది ఈక్వల్ గా, కొంచెం తెలుగును అండ్ కన్నడ ఈక్వల్ గా అనిపిస్తుంది కాబట్టి ఈజీగా మనకి అర్థమైపోతుంది వాళ్ళు చెప్పే ప్రతి పదం అనేది. కొంచెం లెంతీగా వాళ్ళు ఇన్సైడ్ కి వెళ్తే అర్థమవుతుంది, కానీ ఆల్మోస్ట్ మనకి అర్థమైపోతుందండి ఆ భాష అనేది. సో ఫ్లవర్స్ చూసారు కదా ఎంత బాగున్నాయో. ఒక ఆంటీ తీసుకుంటున్నారు అనమాట, అక్కడ వాళ్ళ దగ్గర బార్గెన్ చేస్తున్నారు ఇమ్మని చెప్పేసి. ఇవన్నీ చూసారు కదా, ఏమంటారు ఇవి, చిన్న బంతి పూలు, చామంతి పూలు అంటారా కదా, అదనమాట. ఇదేమో మనకి పూల్లో దండ కట్టేటప్పుడు పెడతారు కదా అది. ఇక్కడ వచ్చేసి ఏమో మనకి లోటస్ ఫ్లవర్స్ అనమాట, మొగ్గలుగా ఉన్నాయి, చాలా క్యూట్ గా బాగున్నాయి కదా అని చెప్పేసి నేను ఇది కూడా షూట్ చేసుకున్నాను. చాలా బాగున్నాయి కదా. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో అయితే చాలా బాగా నచ్చింది అనుకుంటున్నాను. ఎందుకంటే బెంగళూరులో ఉన్న వాళ్ళైనా సరే, అవుట్ సైడ్ ఉన్న ఒకవేళ వచ్చేవాళ్ళు కనుక చాలా యూజ్ అవుతుందండి. మీరు ఒకవేళ రావాలనుకుంటే కనుక సండే రోజు రావడం ట్రై చేయండి, చాలా బాగుంటుంది. రష్గా ఉన్నా కూడా కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది కానీ బట్ షాపింగ్ చేసిన ఫీలింగ్ అనేది చాలా బాగుంటుంది. సో బయట కూడా ఫ్రూట్స్ షాప్ కూడా చాలా ఉన్నాయి. ఫ్రూట్స్ అయితే కొంచెం కొత్తగా అనిపిస్తూ ఉన్నాయి, కొన్ని కొత్త రకాలు రావడం కానీ. ఇక్కడ చూసారు కదా, వెజిటేబుల్ అనేది మనకి చాలా రీజనబుల్ గా ప్రైజెస్ లో మనకు దొరుకుతాయండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కన కనిపిస్తున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే వీడియో ఎలా ఉంది ఏంటి అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ కూడా చేయడం అస్సలు మర్చిపోవద్దు ప్లీజ్ అండి. మీరు ఎవరైతే చూస్తున్నారో నా ఛానల్ ని, వీడియోకి ఒక లైక్ కూడా చేయండి. ఎందుకంటే మీకు నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి, ఏదైనా అది మీ ఇష్టం. సో మీ ఫీడ్బ్యాక్ అనేది కూడా నాకు చాలా ఇంపార్టెంట్ అండి. కామెంట్ సెక్షన్ లో కూడా మీరు కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ అండ్ టేక్ కేర్.